నేనే ముందు దండం పెట్టాను. నేను 2 సార్లు పెడతాను. నాయుడు ఎప్పుడొచ్చారా? ఆ కప్పు చప్పుడైంది కదే, దాని వెనకే వచ్చి ఉంటారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాను బావగారు. అమ్ముడు లచ్చగా ఉన్నావుట్రా? కులాసగానే ఉన్నాను. కార్డు ఒక రచ్చ కారు పంపించేదానిగా స్టేషన్ కి. మా కారు ఎందుకే? ఏం బావగారు బాగున్నారా? ఎవరు మేమా? ఇదిగో ఇలా ఉన్నాం. నువ్వేనా చేతవి? కాదు, నేను సీతను. నువ్వుతే గీత అయి ఉంటావు. నువ్వు తప్పావు, నేను గీతని. తమ్ము సీత గీత సూర్యం ఏమిటరా అది? సూర్యం చంద్రాన్ని పరాయి వాళ్ళని పిలిచినట్టు సూర్యం బావా చంద్రం బావా అని పిలవాలి. అత్తమా 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 ఏమిటి ఇల్లంతా తాగుడుతారే? సీత గీత మరి ఆ తా ఎవరు? అది సాగదురా, మా బావగారు కూతురు అరుణ. తమ్ముడు ఊరికే వచ్చేసేటి పెట్టి సామాన్ అది ఏం తేలదా? అయ్యో సుషమా మర్చిపోయాను. అన్ని రిక్షాల్లో ఉన్నాయి అక్కయ్య. అప్పనా ఆ సామాన్లను లోపల పెట్టింది. ఏమండి అప్పన్నా, చాలా సామాన్లు ఉన్నాయి అక్కడ. మొత్తం 36. జాగ్రత్త. ఇదే నువ్వు కడుపు కడివే. నువ్వు పోయావా? నేను పోయానా? నాన్న పోయాడా? ఇంక బ్యాలెన్స్ తినరా? మొత్తం 33. అప్పన్న గారు మొత్తం 33 సామాన్లు. రిక్షాలు మాత్రం అనేది కాదు. ఏమిటి ఈ మధ్య మీకేమన్నా ట్రాన్స్ఫర్ అయింది ఏమిటి ఇక్కడికి? ఎవరు నన్నా? నేనే రాజీనామా ఇచ్చి వచ్చేసాను. అయినా నీతి నిజాయితీ గలవాడు ఎవడు ఆ ఉద్యోగం చేయలేడు బాబుగారు. అవును పాపం. సరే, ఈ మధ్య లంచం తీసుకున్నందుకు గాను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన వారి పేర్లు ప్రకటించారు పేపర్లో. ఇదేదో మీ పేరు ముందే ఉన్నట్టుంది చూడండి. కిట్టన విధాలు వేయించుంటారా? గిట్టిన వాళ్ళు కాదు, గిట్టిన వాళ్ళే కాదు, రోజు వచ్చే వాళ్ళే. బెల్లపత్రుల వాళ్ళ దగ్గర 1500 అంతం ఖర్చు. అప్పుడు లెక్క తప్ప 1000 లోపల తగలండి. కాఫీ టిఫిన్ రెడీ. అమ్మో వేస్ట్ చేయకూడదు టిఫిన్. తమ్ముడు టిఫిన్ తీసుకుంటా.